హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని 2024 అక్టోబర్ 31న ఏపీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మార్చి 31 వరకు మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించనున్నారు. ఈ గడువు ముగియడానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటికే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారిలో చాలామందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి. సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలో మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 2 రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం. అయితే కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లో జమ కావడం లేదు. దీనికి గల కారణాలు అధికారులు వివరిస్తున్నారు. అవి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. లబ్ధిదారులు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా చేసుకోకపోయినా, గ్యాస్ ఏజెన్సీల్లో ఎవరైనా వివరాలు ఇవ్వకపోయినా రాయితీ డబ్బులు వచ్చే అవకాశాలు లేవంటున్నారు. అలాగే ఈ పథకానికి తమకు అర్హత ఉందా లేదా అని సరిచూసుకోవాలని పౌర సరఫరా శాఖ అధికారులు చెప్తున్నారు. దీపం 2 పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద గ్యాస్ కలెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాలని అధికారులు చెప్తున్నారు. అలాగే ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని చెప్తున్నారు. ఈకేవైసీ చేయించుకొని వారు వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీల్లో ఈకేవైసీ చేసుకోవాలని, అప్పుడే ఏప్రిల్లో అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. డెలివరీ బాయ్స్ మొబైల్ ఫోన్, ఆన్లైన్, గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళడం, ఇలా 3 రకాలుగా ఈకేవైసీ చేసుకునే సౌకర్యం ఉందంటున్నారు. అలాగే ఈకేవైసీ చేసుకునే వారికి, ప్రతి నెల రేషన్ తీసుకునే వారికి, 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వర్తించదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, కారు ఉన్నవారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదని చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదా వ్యూవర్స్, మరి మీకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది వచ్చిందా లేదా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.